కొటేషన్ అండి. రోమా 8:11లో మృతులలో నుండి ఆయన లేచినాడు. ఆ పాప శరీరంతో పంపిణీ ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించినాడు కదా. అయితే ఆయన మరణంలోనే ఉండిపోలేదు, తిరిగి లేచినాడు. రోమా 8:11లో మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, అయితే యేసుక్రీస్తును నువ్వు విశ్వసించిన ఎడల మీలోనికి ఆ ఆత్మ వస్తుంది. మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును. ఆయనను విశ్వసించిన ఎడల ఆయన ఆత్మ నీలోనికి వస్తుంది. అప్పుడు నీవు చావులో నుంచి బ్రతుకుతావు అన్నట్టు జీవింప చేస్తుంది ఆ ఆత్మ. దేవుడు ఆత్మ కనుక నీవు కూడా ఆ శరీర క్రియలను చంపి నువ్వు ఆత్మానుసారంగా మరి జీవిస్తే, మరి అయ్యో నేనెంత దౌర్భాగ్యుని, ఇట్టి మరణమునకు లోనైన శరీరము నన్ను ఎవడు విడిపించును అని అంటున్నావు కదా. అట్టి శరీరాశల నుంచి, అటువంటి మరణం శరీర పాపం నియమము నుంచి నిన్ను విడిపింపగల శక్తిమంతుడు యేసుక్రీస్తు వారు మాత్రమే. రోమా 8:2లో క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను అని అంటున్నాడు అపోస్తల పౌలు. కాబట్టి నీవు పాప నియమం నుండి విడిపింపగల శక్తి కేవలం యేసుక్రీస్తు వారిలో నుంచే మరి వస్తుంది. ఆయన మరి మృతులలో నుంచి మరణమును జయించిన ఏకైక వ్యక్తి ఆయన ఒక్కడు మాత్రమే. ఆయనను విశ్వసించిన ఎడల నీవు శరీర పాప నియమం నుంచి బ్రతుకుతావు అని. రోమా 6:23లో ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. నీవు క్రీస్తు యేసునందు వచ్చితే ఆయన కృప ద్వారా నీవు నిత్య జీవము పొందుతావు. 1 కొరింథీ 15:55 మరి ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను 57లో అయినను మన ప్రభువ 57వ వచనములో అయినను మన ప్రభువైన ఈ యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ మరణపు ముళ్ళును విరిచినటువంటి దేవుని యొద్దకు వస్తే నువ్వు శారీరక పాపము నుండి విజయం పొందుతావు.